తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన బీఆర్ఎస్లో తన ప్రస్థానాన్ని కొనసాగించారు. జిట్టా బాలారెడ్డి, రాధమ్మ దంపతులకు జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న జన్మించారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జన్మించిన ఆయన చదువులో బాగా రాణించేవారు. 1987లో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1989లో భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చేశారు. 1993లో ఎల్బీ నగర్ నుండి డివిఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుండి బీకాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక నేతగా వ్యవహరించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి కేసీఆర్కు సపోర్టర్గా నిలిచారు. తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో జిట్టా పాత్ర కీలకమైంది. ఆ తర్వాత ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల పొత్తులో భాగంగా భువనగిరిని టీడీపీకి కేటాయించడంతో మనస్తాపం చెందారు. దీంతో టీఆర్ఎస్ పార్టీని వీడి 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిని చూశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన జిట్టా వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. అయితే ఆ పార్టీలో కూడా ఎక్కువ కాలం ఉండలేదు. వైఎస్ జగన్ లోక్సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకురావడంతో వైసీపీని వీడారు. ఇక ఆ తర్వాత తానే సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు. అయితే ఆ రాజకీయ పార్టీ ఎక్కువ కాలం నిలవలేదు. తన పార్టీని బీజేపీలో విలీనం చేసేశారు. ఇక 2023 అక్టోబర్ 20న తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిట్టా తన సేవలను కొనసాగిస్తూ వచ్చారు. గత కొన్ని రోజులుగా జిట్టా బాలకృష్ణారెడ్డి బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. 2 నెలలకు పైగా ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం జిట్టా మరణించారు. జిట్టా మృతితో బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్టా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.